మీడియా సోదరులకు ధన్యవాదాలు. అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు రవీందర్ నాయక్ గారు, ఎక్స్ ఎంపీ, స్టేట్ ఎక్స్ ఫార్మర్ మినిస్టర్ కూడా రవీందర్ నాయక్ గారు ఎస్టీ ఎస్సీలకు కూడా ఆ రోజుల్లో కూడా మెంబర్గా పనిచేశారు. కాబట్టి మా నాయకుడు, సీనియర్ నాయకుడు, బంజారాలకు పితామా లాంటి వాళ్ళు. అదేవిధంగా ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, నిన్న కేటీఆర్ గారు మహబాద్కు రావడం జరిగింది. కేటీఆర్ గారు మహబాద్కు వస్తే రావద్దని మేము అంటలేము, కానీ కేటీఆర్ వాక్యాలు కానీ కూర్చుండబెట్టి పక్కన ఇటుపక్క అటుపక్కన కూర్చుండబెట్టి మీరు మాట్లాడమని చెప్పడు. కానీ ఎక్స్ ఎంపీ కవితకు కానీ శంకర్ నాయక్ కానీ ఇటుపక్క అటుపక్క కూర్చుండబెట్టుకొని మాట్లాడితే కూర్చుండబెట్టుకో. కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కరెక్ట్ కాదు తిట్టడం. ఒక భాష, లాంగ్వేజ్ ఆయన అంటున్నాడు, నేర్చుకోమని చెప్పండి. తెలంగాణ తెచ్చింది ఎవరో కాదు, మేము 9 to 10, 9లో మేము ఎంపీలం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. చంద్రశేఖర్ గారు తెలంగాణ ఒక్కరే తెచ్చిందంటే కరెక్ట్ కాదు. దానితోని పాటు మా ఒప్పించి తెలంగాణ తెచ్చింది మేము. సోనియా గాంధీని ఒప్పించి తెచ్చింది మేము. తెలంగాణ ఎంపీలం. ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నాను. ఉండి కూడా మేము తెలంగాణ పోరాటం చేసి సోనియా గాంధీని మెప్పించి చేసి తెచ్చినాం తెలంగాణ. అటువంటి తెలంగాణకు ఇవాళ ఏదో గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తిట్టడం కరెక్ట్ కాదు. దానితోని పాటు ముఖ్యమంత్రి గారు కష్టపడుకుంటా పాలిటిక్స్లో వచ్చాడు. కేటీఆర్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా పార్టీలో వచ్చారు. ఏకాఏకీనా వచ్చారు వాళ్ళ ఫాదర్తోని పాటు. ఆయన జడ్పీటీసీ నుంచి పట్టుకుంటూ వచ్చాడు. ఆయనకు తిడుతుంటే మరి ఆయనకు కూడా కోపం కాలుతుంది. ఆయనకు కూడా ఎన్నోసార్లు అరెస్ట్ చేశారు, లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేశారు. చేస్తూ మళ్ళీ దానితోని పాటు వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ రోజు కూడా అరెస్ట్ చేశారు. 1 గంట టైం ఇవ్వకుండా కష్టపడకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినారో మాకు తెలుసు. తెలంగాణలో ఉన్న ఆ రోజుల్లో వచ్చి కేసీఆర్ కూడా రికార్డు ఉంది. ఇప్పుడు వాడెవడో ఉండే ఇక్కడ ఎంపీ, వాడెవడో వీడెవడో మాట్లాడుతున్నాడు లంబాడోళ్ళకు. అట్లా మేము మాట్లాడలే, ఈరోజు కూడా మేము మాట్లాడలే. సంస్కారం ఉంది మా దగ్గర, సంస్కారం లెక్క మాట్లాడాం మేము. ఏం మాట్లాడుతున్నా కూడా వచ్చి తిట్టంగానే సరిపోదు, తిట్టంగానే ఓట్లు పడాయి. దానికి గౌరవప్రదంగా తీసుకోవాలి ఓట్లు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ భారతదేశంలో స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మా బంజారా సోదరులకు ఎస్టీలో కలిపినరు కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ఆ రోజుల్లో, రమణీబాయి అమ్మ, రవీందర్ నాయక్ గారు వాళ్ళందరూ కూడా కష్టపడితే తెలంగాణలో మేము ఎస్టీలో కలపడం జరిగింది బంజారా సోదరులకు. అదేవిధంగా ఆ రోజుల్లో కూడా పోరాటం చేస్తేనే వచ్చింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళతోని కూడా రిజర్వేషన్ అక్కడి నుంచి మొదలుపెట్టింది కూడా అంబేద్కర్ గారు. పోరాటం చేసింది అంబేద్కర్ గారు. అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నిన్న ఏది పడితే అది అనడం అది కరెక్ట్ కాదు. ఇంకోసారి మాత్రం మా దగ్గర కానీ ఇంకోసారి మేము వింటే మాత్రం ఊక్కునే పరిస్థితి లేదు, మేము ఊకోం కూడా. ఇది ఫస్ట్ టైం నేను ఇస్తున్నా. సెకండ్ టైంలో చూడండి నేను ఏ విధంగా వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు మాట్లాడే మాటలకు నేను ఏ విధంగా జవాబు ఇవ్వాలని కూడా నేను ఇస్తాను. ఎందుకంటే ఏది పడితే అది ఒగ్గరగా మాట్లాడేందుకు లేదు. ప్రజాస్వామ్యంలో ఓటేస్తే గెలిపించిన ఎమ్మెల్యేలు వెనుక్కోబడ్డ ముఖ్యమంత్రి అంటే ఊరికే కాలేదు. ముఖ్యమంత్రికి ప్రతి ఎమ్మెల్యే వెనుకబడి హైకమాండ్ అంత నిర్ణయం ప్రకారంగానే ఒక ముఖ్యమంత్రి అవుతారు. మీ లేక ప్రాంతీయ పార్టీలో ఏదో అయినట్టు కాదు. తెలంగాణ తెచ్చింది ఎవరండి? మేము పోరాటం చేయలేదా? తలుపులేసి తెచ్చినాం తెలంగాణ.
తెలంగాణ కష్టపడి సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోతే చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అవునా? కేటీఆర్కు మంత్రి పదవి వచ్చునా? అది ఆలోచించుకోమని చెప్పండి. మేము టోటల్ ఎంపీలం కొట్లాడినాం. ఆంధ్రలో కొలిక్ మా కాంగ్రెస్ ఎంపీలతో కూడా కొట్లాడినాం. మేము సోనియా గాంధీతో కూడా పోరాటం చేసినాం. అయితేనే తెలంగాణ తేవడం జరిగింది. అలాంటి తెలంగాణ కొరకు ఇవాళ ముఖ్యమంత్రిని తిట్టినంత మాత్రాన మీకు ఏదో వస్తుంది, మేమేదో సాధించుకుంటామని అనడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు తిట్టిన తర్వాత ఏం చేస్తారు? మీరే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. మొన్న హరీష్ రావు అంటున్నాడు ఏదో అంటున్నాడు, మొన్న కేటీఆర్ ఏదో అంటున్నారు, సీఎం ఏదో అంటున్నాడు. మీరు కాదా? సీలోరు ప్రాజెక్టు ఆంధ్రాకి ఇచ్చేశారు. 4 మండలాల కోయోల ఆదివాసుల కోయోలను ఇచ్చేశారు మీరు మీ ముఖ్యమంత్రి పదవి కొరకు. బైబర్కేషన్, ఫస్ట్ బైబర్కేషన్లో సీలోరు ప్రాజెక్టు మా దగ్గర ఉంది. మీరు చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి, మీరు చేసిన అప్పులు ఎన్నో ఉన్నాయి. ఇంట్రెస్ట్ కడతలేమా? ఒకటి మేము మేనిఫెస్టోలో ఇచ్చింది ఒకటి ఇవ్వకపోతే ఇంకోటి ఇచ్చినాం కావచ్చు. కాస్మెటిక్ చార్జ్ చెప్పలే ఇచ్చినాం, బియ్యం చెప్పలే ఇచ్చినాం, మేము అన్నీ కూడా ఇచ్చినాం. మాకు కూడా మాట్లాడవస్తుంది. వాళ్ళ వగ్గర్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే రేపటి నుంచి శురు చేస్తే మళ్ళా దద్దర వెళ్ళిపోవాలి. నిన్న మైబాద్కి వచ్చి ఏదో మాత్రాన మాట్లాడినా వాగినంత మాత్రాన ఏం సరిపోదు. ముందు ఎలక్షన్లు చూద్దాం, ముందు ఎలక్షన్లో ఏదైతే అది. కాబట్టి ఇంకోసారి ముఖ్యమంత్రికి కానీ మా పార్టీకి కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దారని చెప్పడం జరుగుతుంది. బోల్ సార్